పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, పార్టీ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు చాలా రోజుల తర్వాత మీ అందరితో కొద్దిసేపు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, గత 2 నెలల నుండి ఎంపీ ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. అంతకుముందు ఇప్పటి నుండి కరెక్ట్గా 6 నెలల ముందు మరి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి, మనందరూ కూడా తెలుసు. అధిష్టానం నిర్ణయం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో నేను ముఖ్యమైన సమావేశాల్లో మాత్రమే పాల్గొనడం జరిగింది. జనగాం ఇన్ఛార్జిగా, స్టార్ క్యాంపెయిన్గా జనగాం నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. నాకు సంబంధించిన క్యాడర్ 2011 అక్టోబర్ నేను పార్టీలో జాయిన్ అయిన నాటి నుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, నామినేటెడ్ పోస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను నియమించిన వాళ్ళే. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కూడా అధికారంలో ఉంది. గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పంచడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరగడానికి కానీ పార్టీ శ్రేణులు గొప్పగా సహకరించి ఎప్పుడు కూడా అధినాయకులు ఎవరు వచ్చినా కూడా గణపురం నియోజకవర్గం అభివృద్ధిలో సిద్దిపేటకు ధీటుగా అధినాయకులు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కానీ, దయాకర్ రావు గారు కానీ వీళ్ళెప్పుడు అభివృద్ధి విషయంలో సిద్దిపేటకు పోల్చుకోవడం జరుగుతుంది. చాలా అదృష్టం నేను గణపురం నియోజకవర్గ కేంద్రంలో పుట్టడం, గణపురం కేంద్రంలోనే హై స్కూల్ వరకు చదువుకోవడం, అటు తర్వాత అనమకొండలో మిగతా చదువులు పూర్తి చేసుకున్న తర్వాత వర్గంలో వృత్తిపరంగా డాక్టర్గా కూడా పనిచేయడం నాకు కలిసి వచ్చింది. గణపురం నియోజకవర్గం మీద కానీ, అవసరాల మీద కానీ నాకు పూర్తిగా అవగాహన ఉండడం వల్ల చాలా సందర్భాల్లో నేనే ఉద్యోగం చేశాను, నేనే సాధించిన కొన్ని సంఘటనలు జీవితంలో మర్చిపోలేము.
అందులో మొదటిది రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసము దాదాపు 20 సంవత్సరాలు నేనే ఉద్యమం చేశాను, నేనే శంకుస్థాపన చేశాను, నేనే ఇనాగ్రేషన్ కూడా చేశానని చెప్పడానికి గర్వపడతాను. గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. రహదారుల విషయంలో దాదాపు 67 కిలోమీటర్ల నిడివి గల నేషనల్ హైవే మన గణపురం నియోజకవర్గం చెల్లిపోతుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది. ఇండస్ట్రియల్ క్యారిడార్గా అంటే 3 వసతులు, 1 రవాణా, 2 నీళ్లు, 3 ఎలక్ట్రిసిటీ సఫిషియెంట్గా ఉండడం వల్ల రేపు రాబోయే రోజులలో ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఎంపీ ఎన్నికల్లో అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రహదారులలో నేను ప్రయాణం చేయడం జరిగింది వీలైనన్ని రోజులు. సో ఆల్మోస్ట్ 95% బీటీ రోడ్స్ అన్నీ కూడా గొప్పగా రెన్యువల్ అయ్యి అంటే రిపేర్స్ అయిపోయి రెన్యువల్ అయ్యి గొప్పగా ఉన్నాయి. నేషనల్ హైవే అండ్ మండల కేంద్రాలకు సంబంధించిన డబుల్ రోడ్స్ కానీ చాలా గొప్పగా ఉన్నాయి. అదేవిధంగా మొన్న ఎంపీ ఎన్నికల్లో నేను మిగతా 7 నియోజకవర్గాలు కూడా తిరగడం జరిగింది ఎంపీ పరిధిలో కానీ. సో కంపేర్ చేసినప్పుడు రహదారులలో రెన్యువల్ చేయడంలో నెంబర్ 1గా ఈరోజు గణపురం నియోజకవర్గం ఉంది. దానికి పరాకాష్ట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్ ఇక్కడ, అదేవిధంగా మనకు నష్కల్లో కూడా ఒక అండర్ పాస్ రావడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో మొత్తం అద్భుత వరంగల్ జిల్లాలోనే 7 రిజర్వాయర్లలో ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. 7 రిజర్వాయర్లు ఉన్న ఏకైక నియోజకవర్గము స్టేషన్ గణపూర్ నియోజకవర్గం. 7తో పాటు 8వ చీటకోడూరు తాగునీరు మాత్రమే జనగాంకి ఇస్తుంది. తర్వాత రైట్ కెనాల్ ద్వారా మొత్తం కూడా లింగాల గణపూర్లో దాదాపు 13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఆ రకంగా ఇరిగేషన్ రంగంలో ఒక 1,39,000 ఎకరాలకు మనము పంటలకు నీళ్ళు ఇస్తూ గొప్పగా ఉన్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ హబ్గా శివుడిపల్లి, నమిలిగొండ ప్రాంతంలో మరి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకు అన్నీ ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ జ్యోతిరావు పూలే కావచ్చు, మైనారిటీ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, కస్తూర్బా పాఠశాల కావచ్చు. తర్వాత చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న నియోజకవర్గానికి ఇచ్చిన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఎగ్జామ్స్ రాసి. మనకు అకామిడేషన్ ప్రాబ్లం వల్ల పెంబర్తిలో జ్యోతిరావు పూలే హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఒకే దగ్గర మనకు పెంబర్తిలో అకామిడేషన్ ప్రాబ్లం అవుతుంది. అదే జ్యోతిరావు పూలే బాయ్స్ గర్ల్స్ సంబంధించిన కర్ణాపురంలో ఉన్నాయి. సో ఆ రకంగా ఎడ్యుకేషన్లో కూడా చాలా గొప్పగా మనం ముందుకు పోయాం. అభివృద్ధి సంక్షేమంలో గణపురం నియోజకవర్గం ఇక సంక్షేమ రంగంలో ఏలు చూపితే కొండబాకే విధంగా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, బిడ్డ పుడితే 13,000 కానీ, కొడుకు పుడితే 12,000 కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వం తీసుకొని చనిపోయిన వాళ్లకు 2 లక్షల రూపాయల చెక్ కానీ, ఇవన్నీ కూడా వీలైనంత వరకు సంక్షేమ కార్యక్రమంలో ప్రతిదీ కూడా ఒక పండుగ వాతావరణంలో గణపురంలో చేసిన సంగతి మీకు అందరు కూడా తెలుసు.
దీనికి పరాకాష్ఠగా దశాబ్దోత్సవాలు మొదలుపెట్టినప్పుడు రేపు ముగింపు రాబోతుంది. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు. సో తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేని విధంగా 21 రోజులు నియోజకవర్గంలో ఉన్న 146 గ్రామ పంచాయతీల్లో తిరుగుతూ మేజర్ గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 7 నుండి 10, 12 వరకు కూడా రచ్చబండ ఏర్పాటు చేసి గొప్పగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల విషయంలో మరి సుదీర్ఘంగా కూర్చొని మాట్లాడడం జరిగింది. అన్ని రైతు వేదికలలోనే పల్లె నిద్ర చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి రోజులు ఏమైనాయి, సంక్షేమ కార్యక్రమాల పండుగ మాయమైపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడిపోయినాయి. అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మంజూరు చేసిన పనులకు అతి లేదు, గతి లేదు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన కడియం శ్రేణి జవాబు చెప్పాలా. బెడెడ్ హాస్పిటల్ నియోజకవర్గ కేంద్రానికి 37.5 కోట్ల రూపాయలతో మంజూరైంది. దాని గురించి ప్రస్తావనే లేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన హాస్పిటల్. మేజర్ గ్రామ పంచాయతీ గన్పూర్, శివునిపల్లి, చాగల్ 3 కలిసి దాదాపు 23,000 జనాభా ఉంటే రోడ్ కార్డు బుక్క ఎత్తగొట్టినట్టు వచ్చేదాన్ని ఆపినవు. ఈరోజు కాంగ్రెస్లో చేరినవు. దాని సంగతి ఏంటి? మూడవది, ఎలుకుర్తి దగ్గర సైనిక్ స్కూల్ మంజూరైంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా మంజూరైంది. వాటికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఎల్కుర్తి ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవడం కూడా జరిగింది. వాటి గురించి ఇప్పటి వరకు ప్రస్తావనే లేదు. మళ్ళీ అడుగుతున్నాం. టీడీపీలో 10 సంవత్సరాలు నువ్వే మంత్రిగా ఉన్నావు కదా. మార్కెట్ శాఖ, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ 4 మంత్రిత్వ శాఖలు, జిల్లాకి ఏకైక మంత్రివి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, మొన్న ఎమ్మెల్యే. ఇంకా కలిసి పనిచేయడానికి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చింది. మరి ఇప్పుడు అభివృద్ధి కోసం పోతే ఆ 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు గాడిద పనితో ఉన్నవా ఏమైనా? గణపురం నియోజకవర్గ ప్రజలు అమాయకులు అనుకొని ఆనాడు దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు. కానీ ఇప్పుడు నీ పప్పులు ఉడకవు. గణపూర్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటే అది పొరపాటు. ప్రజలు గమనిస్తున్నారు, కర్రగాల్సి వాత పెడతారు. కాంగ్రెస్ పార్టీ
లేదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన తప్పుల పేరుతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ఉదాహరణకి 6 నెలలు ఆకిలు ఊడకపోతే పొక్కిలో వర్షం వస్తుంది, మొత్తం చెత్త జరుగుతుంది. తెల్లారి నుంచి ఊడ్చుడు మొదలు పెడితే వాకిలికి చెత్త రాదు, చెదారం ఉండదు. ఈరోజు వాకిల్లో చెత్త పడాలా, ఇక చూడు అంత ఖరాబ్ అయిందని చెప్పే విధంగా అటు మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, తర్వాత మిషన్ భగీరథ పనులు కావచ్చు, ఇరిగేషన్ రంగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా గణపురంలో దాదాపు 133 కోట్ల ఇరిగేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని గత 6 నెలల నుంచి వెళ్ళి సమీక్షించింది లేదు, రైతుల గురించి పట్టించుకున్నది లేదు. మనకు ఇప్పటికే బంగాళపల్లి, మల్లకపల్లి, ధర్మాపురం, వెంకటాపూర్ వరకు మంజూరైన ఉప్పుగల్లు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరైంది. గడ్డి రామారావు దగ్గర లిఫ్ట్ తోటి శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, శ్రీపతిపల్లి, మద్దెలగూడెం, పీసర, వేలేరు, కమ్మరిపేట, అదేవిధంగా కింద ముప్పారం, నారాయణ వరకు అదొక లిఫ్టు. వీటన్నిటిని వెంటనే సమీక్ష చేసి శీఘ్రతరంగా ఈ వానాకాలంలోనే నీళ్ళు ఇవ్వడానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నాం. తీర్మాన్ మల్లన్న ఇంకో అడుగు ముందుకేసి రైతు బంధు అడిగితే చెప్తూ కొడతానని మాట్లాడడం చాలా అభ్యంతరకరం. కడియం శ్రీహరి ఇప్పటికైనా ఒకవేళ కనుక నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోతే నీ ఎజెండాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. ఏది సాధించడానికి పోయినావు, నీ ఎజెండా ఏంటి? రెండు 2011లో నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ సాధించడానికి నేను ఉద్యమ పార్టీలో అధికార పార్టీని వదిలిపెట్టి ఉద్యమ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నువ్వు ఈరోజు ప్రతిపక్షం నుండి అధికార పార్టీలో చేరినవు నీ స్వార్థం కోసం. నీది వెన్నుపోటు చరిత్ర కనిపిస్తూ ఉంది. టీడీపీలో ఎన్టీ రామారావుకు ఎన్నుపోటు పొడిచినావు, చెప్పులు ఇసిరినావు. చంద్రబాబు సంకల జొరి దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు. ఆయనకు ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల జొరినవు. కేసీఆర్ గారి దగ్గర 10 సంవత్సరాలు అన్నీ అనుభవించి మరి బిడ్డకు బీఫామ్తో సహా పార్టీ ఫండ్ తీసుకొని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇలా కాంగ్రెస్లోకి పోయినావు. వీటన్నిటికీ జవాబు చెప్పవలసిన
అవసరం ఉన్నది. నైతిక విలువలని మాట్లాడే నువ్వు 72 ఏళ్ళ వయసులో నీ కక్కుర్తును చూసి తెలంగాణ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. నిజంగానే నీకు సిగ్గు లజ్జ ఉండేది ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీకి రా. గణపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష మందిని మోసం చేసి 1,00,000 మంది నీకు ఓట్లేశారు గణపురం నియోజకవర్గంలో. 1,00,000 మందికి నువ్వు జవాబుదారిగా ఉండవలసిన బాధ్యత నీ మీద ఉంది. గణపురాన్ని కంటిన్యూస్గా 20 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన నువ్వు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏ హామీలైతే ఇచ్చిండో 6 గ్యారంటీలు, ఒక ఉచిత బస్సు తప్ప వారు అదనంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి అదనంగా ఏమి కూడా చేయలేదు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి మొండి వైఖరితో ఇట్లా పోతే ప్రజలు కర్రుగాల్సి వార్తమిత్రులను హెచ్చరిస్తూ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా కడియం శ్రేణి మీద ఉన్న కసిని, కడియం శ్రేణి గారి మీద ఉన్న కోపాన్ని, కడియం శ్రేణి గారి మీద ఉన్న ద్వేషాన్ని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా పనిచేయడం జరిగింది. పనిచేసిన ప్రతి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేకంగా నిన్నటి వరకు పనిచేసిన గ్రాడ్యుయేట్స్, పనిచేసిన వాళ్ళందరితో పాటు ఓట్లేసిన ప్రజలకు, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో అదేవిధంగా నిన్న ఓట్లేసిన గ్రాడ్యుయేట్స్కు నా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే మొన్న జరిగిన ఎంపీలో గణపురంలో ఎంతో గొప్పగా ప్రచార కార్యక్రమం కానీ ప్రజల నుండి రెస్పాండ్ ఎట్లా ఉందంటే మొత్తము 7 నియోజకవర్గాలలో హయ్యెస్ట్ పోలింగ్ గణపురం జరిగింది. 76% ఎంపీలో 76% ఎంపీ వచ్చింది. మిగతా అన్నీ కూడా మరి మనకంటే తక్కువ పర్సెంటేజ్ పోలింగ్ జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివక్త వరంగల్ జిల్లా మొత్తంలో గణపురంలో హయ్యెస్ట్ 78.89% ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఇక్కడే పోలింగ్ ఎక్కువ జరిగింది. అంటే మేము ఎంత ప్రజల్లోకి పోయినాం, ఓటు హక్కును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పినాం. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల ఓటర్స్ అందరూ కూడా చైతన్యవంతమైండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా మారిన తర్వాత వారి వైఫల్యాన్ని గొప్పగా ప్రజల్లోకి చెప్పగలిగినాం. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందట్లేదు. ఉదాహరణకి 1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు అందాల, దాంతోపాటు తులం బంగారం దేవుడే కానీ కనీసం ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది.
స్కూటీలు అతి లేదు గతి లేదు. పండుగలకు పబ్బాలకు బట్టాలు ఇచ్చేది అట్టయిపోయినాయి. రంజాన్ పండుగ బట్టలు ఇవ్వలేదు, డిసెంబర్లో క్రిస్మస్కు బట్టలు ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిటికీ అన్ని గుండు సున్నా పెట్టి అధికారంలో రావడమే లక్ష్యంగా వారు పనిచేసేళ్ళు. ఈ మధ్యలో మనము ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాం. గణపురం నియోజకవర్గంలో సిగ్గుచేటు ఇప్పటికే కేఎంఆర్ ఛానల్, కడియం శ్రీహరి గారు ఒక పేరు మోసిన టీవీ ఛానల్కి సంబంధించిన కరెస్పాండెంట్తో మాట్లాడినప్పుడు నన్ను టార్గెట్ చేసి నాకు సంబంధించిన నా క్యాడర్ వాళ్ళందరి ఫోన్లు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారులతో మాట్లాడి నా నెంబర్ను ట్యాపింగ్ చేయమని చెప్పిన దుష్ట దుర్మార్గుడు కడియం శ్రీహరి. బ్లాక్మెయిల్ రాజకీయాలలో సామ్రాట్ అని చెప్పొచ్చు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి నా ఉప ముఖ్యమంత్రి పోవడానికి, నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి, ఎంపీ టికెట్ రాకుండా చేయడానికి ప్రధాన కారణం కడియం శ్రీహరి. అధిష్టానము ఏ రకంగా మోసపోయిందో తేట తెల్లమైనట్టు కేసీఆర్ మాటల్లో మొన్న ఇక్కడికి ప్రచారం వచ్చినప్పుడు తెలిసింది. ఈరోజు ఒక గణపురం నియోజకవర్గ ప్రజల కోపమో, బీఆర్ఎస్ పార్టీ కోపమో, లేదా తెలంగాణ ప్రజల కోపమో కాకుండా అన్ని పార్టీలు కూడా రాజకీయ విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి నీచంగా నమ్మించి మోసం చేసిందని ఎవరు కూడా జీర్ణించుకోవడం లేదు. తప్పకుండా ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ఇప్పటివరకు కొంత సమాచారం తెప్పించుకోవడం జరిగింది. అవసరమైతే న్యాయపరంగా కోర్టుకు వెళ్ళి ఇలాంటి బ్లాక్మెయిల్, ఎందుకంటే ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నాడు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసే ఎవరైనా సరే తప్పకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం చట్టపరంగా కూడా అవసరమైతే నిపుణుల చేత సలహాలు తీసుకొని దాని మీద గట్టి చర్య తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ, గణపురం నియోజకవర్గ ప్రజలు మరొక ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కడియం శ్రీహరి డిస్క్వాలిఫై అవుతాడు లేదా రాజీనామా చేస్తారని చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం డిస్క్వాలిఫై అయితే 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై కావాల్సి వస్తుంది. మరి 6 సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఎలక్షన్లు కూడా పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆయనకి ఇప్పటికైనా నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ రకరకాలు చెప్తాడు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 2023 వరకు మా మెంబర్షిప్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెంబర్షిప్ స్టార్ట్ అయిన తర్వాతనే ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చనిపోతే వాళ్ళకు 2 లక్షలు వచ్చేది ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా లేదు. సో అదంతా కూడా గమనించాలని కోరుకుంటూ, త్వరలోనే మండల కమిటీలు కావచ్చు, గ్రామ కమిటీలు కావచ్చు, అక్కడిక్కడ మనందరూ కొన్ని పార్టీలు మారడం ఇట్లాంటి జరిగినాయి. సో ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
గ్రామ కమిటీలు, మండల కమిటీలలో ప్రక్షాళన ఉంటుంది. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు కూడా మరి ముందైతే ఈ నెలలో అన్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తా అంటున్నారు. సో అవి ఎప్పుడు వచ్చినా కూడా పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకు తాళంతా కొట్టుకపోయింది. అస్సలు సిసలైన విత్తన పోట్లు ఉన్నాయి, రంది లేదు, పార్టీ క్యాడర్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 1.8% ఓట్లు మాత్రమే తక్కువ రావడం జరిగింది. సో తప్పకుండా మళ్ళీ పుంజుకొని లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి క్యాడర్కి పిలిపిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజలకు, ప్రభుత్వాధికారులకు మధ్యలో మరి ప్రశ్నించే గొంతుగా, వారధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ